అనుకోవడం పెద్ద తప్పు. అది మనకు ఒక శని అయి కూర్చున్నది. ఆ శని పోవడానికి కొంతమంది ఎమ్మెల్యే ఓడిపోతే ఇంటికాడ కూర్చుంటారు. చాలా మందిని చూస్తుంటాం. ఇంత సంతోషంగా గెలిచిన అభ్యర్థి మాదిరిగా వచ్చి మీకు నేను అండగా ఉంటా అనేటోళ్ళు 100లో ఒకరిద్దరు ఉంటారు. అటువంటి వ్యక్తులల్లా కిచ్చన్న గారు లక్ష్మారెడ్డిని చూసిన నేను నా 35 ఏళ్ళు 40 ఏళ్ళ రాజకీయంలో నన్ను మన సుభాన్పురంలో కానీ మన అయ్యవారిపల్లిలో 12 గంటలు అయింది. రాఘవేంద్ర రెడ్డి గారు ఇట్లనే మీటింగ్ పెట్టిరు. అక్కడ పెట్టి పూర్తిగా వాళ్ళకి అన్ని సంజాయించినాం. ఇలా మహేశ్వరం 10,000 జనాభా ఉంది. మేము ఇల్లు తిరుగుతున్నాం. ఒక రోజు అయ్యే పని కాదు. ఇంటింటికి పోతే వాళ్ళ సమస్యలు వింటున్నాం. నీళ్లు లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయములో 10 ఏళ్ల కింద చేసిన బోర్లే నీళ్లు వాడుకుంటారు. ఇవాళ కేసీఆర్ వచ్చిన తర్వాత మాయమాటలు చెప్పిండు. 10 ఏళ్ళ ప్రభుత్వం వచ్చి 10 ఏళ్ల తర్వాత ఎవరికైనా ఇండ్లు ఇచ్చిండా? ఇయ్యలేదు. మన కిచ్చన్న గారు లక్ష్మారెడ్డి చాలా స్పష్టంగా చెప్పిండు. ఆయన ఎన్నికలలో ఆయన ఇంకా తిరిగినా ఈ మండలం ఈ మొత్తం తిరిగిన ఊరు తిరిగినాం. మన రిపోర్టర్లు కూడా ఉన్నారు. మీరు గమనించలేకపోయారు. ఆయన చెప్పిన మాటలను కరెక్ట్ యువకులు కానీ మహిళలు కానీ మీరు వింటే ఇవాళ ఈ పరిస్థితి మనకు వచ్చేది కాదు. ఇన్ని ఇబ్బందులు పడేది కాదు. ఇప్పటికైనా క్షణాల మీద ఇవాళ కోళ్లపడకల్లో ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇప్పుడు పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఇంటెన్స్ కేర్ లో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుట్టకారు రాజు. ఆయన హాస్పిటల్లో ఉంటే అన్న పోయి అరే నా పార్టీ ఒక వ్యక్తి పరిస్థితి బాగలేదని 3 లక్షల రూపాయలు అన్నగారు చేతుల మీదుగా కుటుంబానికి ఇచ్చొచ్చారు. ఎన్నడన్నా ఇక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తులు ఎవరన్నా గాయపడితే 1 రూపాయి ఇచ్చిన రోజులు ఉన్నాయా? 50,000 యాంగ్ ఎవరన్నా చూసిరా కరెక్ట్ చెప్పుదాం. మనం ఉన్నకాడికి ఇయ్యలే. అటువంటి వ్యక్తిని మనము గెలిపించుకోలేకపోవడం చాలా దురదృష్టకం. ఇకనైనా అన్నకు మనం ప్రతి ఒక్కరము విన్నండి ఉందాం. ఇంకొకటి ఇప్పుడు అమ్మగారు వచ్చి అడిగారు ఇటువంటి సమస్యలు మాకు మహేశ్వరంలో చాలా వస్తున్నాయి. మహిళలై అయ్యా మాకేం చేసారు అమ్మ? 10 ఏళ్ళు ఎవరున్నారు ప్రభుత్వంలో? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. టీఆర్ఎస్ మరి ఎవరు చేయాలి? బీఆర్ఎస్ వాళ్ళని అడగాలి. మరి వాళ్ళు వస్తా ఉన్నారు, వాళ్ళు చెప్తా ఉంటారు, చెవులు కుడతా ఉంటారు, మీరు వేస్తా ఉంటారు. మరి ఎవరిది తప్పది? పింఛన్ లేదని ఒక ఆమె అడిగింది. ఎవరు ఇవ్వాలి? మేము వచ్చి 3 నెలలు అయింది. ఎవరు ఇవ్వాలి? కేఎల్ఆర్ ఇస్తాడా 3 నెలల? 10 ఏళ్ళలో ఇడిచిపెట్టి 3 నెలలు కూడా కాలే, 3 మాసాలు కాలే. ఏదో పసిగుడ్డులాగా ఉన్నటువంటి పార్టీని ప్రభుత్వాన్ని మీరు నిందించడం తగదు. ఒకటి. రెండో విషయం, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయములో 1971లో 70లో ఇందిరాగాంధీ ఒక చట్టం తీసుకొచ్చి హరిజనులు గిరిజనులు బీసీ బడుగు బలహీన వర్గాలు సాకలి కుమ్మరి మంగలి అటువంటి